హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఈరోజు నేను చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పూరీలోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చేసుకొని తింటే ఇంక ఇది తప్ప పూరీలోకి చపాతీలోకి వేరే కర్రీ ఏమీ వద్దు, ఇది ఒక్కటి చాలు అని అంటారు. నేను ఈ వీడియోలో చూపిస్తాను. ట్రై చేసి మీ ఇంటి దగ్గర కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు తీసుకోండి. ఉల్లిపాయలు మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోగలిగితే మీరు కట్ చేసుకోండి, లేకపోతే చాపర్లో వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండీ చాపర్స్ అందరింట్లోనూ ఉంటున్నాయి కాబట్టి చాపర్లో వేసేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా అదే సన్నగా తరిగిచ్చేస్తుంది కాబట్టి మనకి పెద్ద పని లేకుండా పోతుంది. నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి అందులో వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు. మనం చేసుకునే చోలే ఎంత తీసుకుంటాము అనే క్వాంటిటీ ప్రకారం మనం ఉల్లిపాయలు టమాటాలు తీసుకోవాలండి. కొంచెం ఒక 250 గ్రామ్స్ కన్నా కొంచెం ఎక్కువ కనుక చోలే తీసుకున్నట్టయితే ఒక 4 ఉల్లిపాయలు 4 టమాటాలు దాకా పడతాయి. ఉల్లిపాయలు టమాటాలు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోండి, ఎందుకంటే రెండు టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. మీరు టమాటాలు కనుక ఎక్కువ తీసేసుకుంటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఇగోండి ఆనియన్స్ చాప్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఇంకా నేను కుక్కర్లో చేసేస్తానండి సింపుల్గా, ఒక్క 10 మినిట్స్లో అయిపోతుంది. కాబోలి చెన్న కూడా దాంతోనే ఉడికిపోతుంది 10 మినిట్స్లో. ముందుగా చెన్న అది ఉడకబెట్టవలసిన పని ఏమీ లేదు. మీరు అలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి, ఇలా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. నేనైతే పూర్తిగా ఇంక ఒకటే ప్రాసెస్లో చేసుకెళ్ళిపోతున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఇండియన్ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, మీ దగ్గర ఏముంటే వేసుకోండి. ఇవే వేసుకోవాలి అవే వేసుకోవాలని ఏం లేదు, జస్ట్ స్పైసీగా ఉండడం కోసం. ఆ స్పైసెస్ అన్నీ ఆ కూరకి పట్టుకుంటే బాగుంటాయి. గరం మసాలా ఎలాగా ఉంటాయి అనుకోండి, కానీ ఇవి కూడా 2 కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అన్నీ వేసుకున్నాం కదండి, కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఇండియన్ స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అందులో వేసేసుకోండి. ఇది కుక్కర్లో అయిపోద్దండి 10 మినిట్స్లో. ముందుగా కాబోలి చెన్న ఉడకబెట్టేసుకొని తర్వాత మీరు కావలిస్తే కడాయిలో ఉల్లిపాయ టమాటా, పసుపు ఉప్పు కారం మసాలా పేస్ట్ ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. కానీ నాకు ఎందుకులే ఇలాగైతేనే సింపుల్గా అయిపోతుందని చెప్పేసి నేను ఈ ప్రాసెస్లో చేయడం మొదలుపెట్టాను. ఇప్పటి నుంచి కూడా నాకు సింపుల్ అయిపోతుందండి ఈ కర్రీ చేయడం. ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా, ఆయిల్ వేసుకున్నాను, అవేమో కొంచెం చట్పటమంటే ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా అందులో వేసేసుకోండి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగాలండి. ఈ ఆయిల్ ఉంది కదా మనం వేసిన ఆయిల్, అది ఫస్ట్ పీల్చుకుంటుంది ఆనియన్స్. అవి పీల్చుకున్న తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఆయిల్ అంతా రిలీజ్ చేసేస్తుంది. అప్పటిదాకా ఉంచుకోవాలన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ వేగనివ్వండి. కొంచెం వేసుకోండి సాల్ట్, ఎందుకంటే ఎక్కువ సాల్ట్ వేస్తే కాబోలి చెన్న ఉడకదు. కాబట్టి చిన్నది ఉల్లిపాయలు వేగడానికి మాత్రమే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా వేగిపోయి అక్కడ చూసారా ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో, అప్పటిదాకా ఉంచుకోవాలండి ఆనియన్స్. ఈలోగా టమాటాలు 4 టమాటాలు కోసుకొని పక్కన ఉంచుకున్నాను. పెద్దగానే కోసుకోండి, పర్లేదు, కుక్కర్లోనే కదా వండుతున్నాము కాబట్టి మెత్తగా అయిపోతాయి 4 విజిల్స్ పెట్టుకునేసరికి. మనం కొంచెం లాస్ట్ చేసి స్మాష్ చేసుకున్నామంటే పెద్దగా కోసుకున్నా పర్లేదు, లేకపోతే మీరు ప్యూరీ చేసి పెట్టుకొని వేసుకున్నా పర్వాలేదు. అలా అయితే బాగా ముద్దగా వస్తుంది. ఎలాగైనా పర్వాలేదు, స్మాష్ చేసేస్తే లాస్ట్ చేసి ముద్దగా వచ్చేస్తుంది. నేను మామూలుగా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసేసుకున్నాను. ఇగోండి ఆ ఆనియన్స్ వేగిపోయాయి కదా,
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్టేనండి. ఫస్ట్ మన ఛానల్లో పెట్టిన వీడియో అదేనండి. అంటే మాకు అప్పుడు కొంచెం వీడియోస్ ఎలా తీయాలో రాక అలా పెట్టేసాము. ఆ వీడియో ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి. ఏం లేదండి, ఫుల్గా ఒక పావు కేజీ అల్లం, ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు 2 సరి సమానంగా తీసుకొని 2 శుభ్రంగా వెల్లుల్లిపాయలు ఏమో రెమ్మలుగా విడదీసేసుకొని వాష్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. మనం అల్లం తెచ్చిన వెంటనే ఒక గంట సేపు నానబెట్టుకున్నామంటే అందులో ఉన్న దానిపైన డస్ట్ అది ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా కూడా పోతుంది. ఒక గంట తర్వాత మనం స్క్రబ్బర్తో స్క్రబ్ చేసేసి కడిగేసుకుంటే అల్లం మీద ఉన్న డస్ట్ అంతా, మట్టి అంతా పోతుంది. పోయిన తర్వాత ఆ రెండు కలిపేసి కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మిక్సీ చేసేసుకుంటే వాటర్ వేయకుండా అది 6 months పాటు అయినా ఉంటుందండి. హోమ్ మేడ్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు టమాటాలు కూడా అందులో వేసేసాను. టమాటాలు కూడా అందులో వేసేసిన తర్వాత పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఏమో గరం మసాలా వేసుకొని కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 5-6 చెంచాల దాకా ఉంటుంది అనుకుంటా పెరుగు. పెరుగు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకున్నాం అనుకోండి. బాగా అవంతా వేగిపోయి ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది. ఆయిల్ కొంచెం బయటకు వచ్చేదాకా వేయించుకోండి. నేను కాబోలి చెన్నా కూడా ఫ్రీజర్లో పెట్టుకొని ఉంచుకుంటానండి. కాబట్టి ఎప్పుడు కావస్తే అప్పుడు తీసుకొని ఎంత కావస్తే అంత వేసుకొని కర్రీ చేసేసుకుంటాను. మామూలుగా నానబెట్టేసుకొని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసేసుకొని ఒక జిప్లాక్ బ్యాగ్లోనో లేదో ఒక డబ్బాలో వేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే ఎంతకాలమైనా ఉంటాయండి కాబోలి చెన్నా. ఇదిగోండి, నేను ఫ్రీజర్లో నుంచి బయట తెచ్చి నీళ్ళలో కొంచెం రూమ్ టెంపరేచర్ రావడానికని నీళ్ళలో వేసుకున్నాను. ఆ కాబోలి చెన్నా తీసుకొని మనం రెడీ చేసుకుంటున్నాం కదా కర్రీలో, అందులో వేసేసుకోండి. మనకి ఎంత కావాలో అంత చెన్నా తీసి వేసుకోండి. ఇది పూరీలోకైనా చపాతీల్లోకైనా టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు పూరీలో అయితే. ఇలా కనుక చేసుకున్నారంటే మీకు హోటల్లో కూడా ఇంక నచ్చదండి. ఇలాగే చేసుకొని ఇంక ఇంట్లోనే తింటానంటారు. ఒక్కసారి చేసుకొని చూడండి, తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని మీ ఇంటి దగ్గర ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు చెనా వేసుకున్నాం కదా, దానికి సరిపడా నీళ్ళు వేసుకోండి. అంటే మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ వేసుకొని ఒక 3 విజిల్లేమో హైలోను, ఒక 3 విజిల్లేమో లోలోను పెట్టుకున్నామంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. లాస్ట్ చేసి కొంచెం కసూరి మేతి కూడా వేసాను, మీకు చెప్పడం మర్చిపోయాను. కసూరి మేతి కూడా వేసుకోండి, బాగుంటుంది. కసూరి మేతి కూడా వేసుకుంటే అచ్చం హోటల్ స్టైల్లో చేసుకున్నట్టే ఉంటుందండి. హోటల్లో మనకి పెద్ద పెద్ద పూరీలు వేసి పక్కన చోలే కర్రీ పెట్టేస్తారు కదా, అదే ఒక 90 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటాడు. అదే కనుక మనం ఇంట్లో కనుక కొంచెం ఒక 10 నిమిషాలు ఓపికతో కనుక చేసుకున్నట్టయితే చక్కగా మన ఫ్యామిలీ అంతా చక్కగా మనకి ఎంత కావాల్సో అంత తినొచ్చు. ఇంకోండి, కసూరి మేతి కూడా వేసేసుకున్నాను. కొంచెం ఓపికతో చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. హోటల్ ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు, వాళ్ళు ఎటువంటి ఆయిల్స్ ఉపయోగిస్తారో తెలీదు, ఎలాంటి మెటీరియల్స్ అంటే ఎటువంటి స్పైసెస్ ఎటువంటి ఉపయోగిస్తారో మనకు తెలీదు. అదే కనుక మనం ఇంట్లో చక్కగా శానిటైజర్గా చేసుకున్నామంటే చక్కగా హెల్త్ బాగుంటుందండి. ఇదిగోండి, కుక్కర్ పెట్టేసుకున్నాను. 3 విజిల్లేమో హైలోని, 3 విజిల్లేమో లోలోను వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అందరూ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. రోజుకొక వీడియో కంపల్సరీగా పెడతానండి. ఈ వీడియోలో మీకు అన్నీ చిన్న చిన్న వంటలే ఉంటాయి, పెద్ద పెద్ద వంటలు అయితే ఏమీ ఉండవు.
మీరు చక్కగా చూస్ చేసేసుకునేలాగే ఉంటాయి. మీకు నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే గ్యారంటీగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేసినట్టయితే ఇంకొంతమంది ఆ వీడియోని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఇగోండి కాబోలి చెన్నా కూడా ఉడికిపోయింది చక్కగా కుక్కర్లో. మనం సాల్ట్ అనేది వేసుకోలేదు కదా, లాస్ట్లో సాల్ట్ వేసుకొని కొంచెం ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని మరిగించుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుందండి. మీకు కొంచెం థిక్గా కావాలి అని అనుకుంటే పొటాటో స్మాషర్ ఉంటుంది కదా, ఆ స్మాషర్ పట్టుకొని కొంచెం కాబోలి చెన్నా స్మాష్ చేసి ఉడికించుకుంటే థిక్గా వస్తుందండి కర్రీ. మా ఇంట్లో వాళ్ళు ఇలాగే ఇష్టపడతారు కాబట్టి నేనేమో స్మాష్ చేయలేదు. మీకు కావాలంటే స్మాష్ చేసుకోండి, థిక్గా వస్తుంది కర్రీ. ఇలా వాటరీగా ఇష్టం లేదు అనుకుంటే. ఇక రెడీ అయిపోయింది, స్టవ్ కూడా కట్టేసుకున్నాను, ఇంక సర్వ్ చేసేసుకోవడమేనండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.